చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః అని మొదలు పెట్టారు కాబట్టి లలిత గురించే నా ప్రశ్న కూడా ఇవాళ. లలితా సహస్రనామం, రహస్య లలితా సహస్రనామ స్తోత్రం అని ఏ పుస్తకంలోనైనా అలాగే ఉంటుంది. కానీ అందరూ కూడా ఈ మధ్యకాలంలో అవలంబిస్తూ ఉన్నారు, నేర్చుకుంటూ ఉన్నారు, సామూహిక పారాయణలు చేస్తూ ఉన్నారు. సరే, కాలమాన పరిస్థితులను బట్టి అది అట్లా వచ్చేసింది అందరిలోకి. సరే, దాని గురించి మనం మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు లలితా సహస్రనామ వైశిష్ట్యం గురించి చాలా సవివరంగా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. మాకు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఇది నిజంగా చెప్పాలంటే రహస్యనామ, అంటే ఉపదేశపూర్వకంగా మాత్రమే ఉపదేశం తీసుకొని పారాయణ చేయదగిన స్తోత్రం. ఎందుకంటే ఇందులో ఉన్న 1000 నామాలు కూడా 1000 మంత్రాలతో సమానం. 1000 మంత్రాలతో మంత్ర రాశి. లలితా సహస్రనామ స్తోత్రం అనేది మంత్ర రాశి. రహస్యంగా ఉంచడానికి లేదా ఉండడానికి గల కారణం ఏంటండి? కారణం ఏంటంటే ఎట్లా పడితే అట్లా చేయకూడదు, శుచి శుభ్రత లేకుండా చేయకూడదు, మనస్సు అంటే త్రికరణ శుద్ధి లేకుండా చేయకూడదు అనే ఉద్దేశంతో మన ఆ సహస్రనామ స్తోత్రాన్ని మనకు అందించిన పెద్దలు ఉన్నారు, ఋషులు, వారి అభిప్రాయం అన్నమాట. అది నియమం, రహస్య నియమం. మంత్రానుష్ఠానం ఎప్పుడు కూడా గోప్యంగానే ఉండాలి, మంత్రం అనేది గోప్యంగానే ఉండాలి. కాబట్టి అట్లా. అయితే ఈ కలియుగంలో మానవుడు పడుతున్న బాధలు, మనుషులు అనుభవిస్తున్న ఈ కష్టాలకి మరి అమ్మవారి ఆజ్ఞానుసారమో తెలియదు, లేకపోతే అమ్మవారి సంకల్పమో తెలియదు. రాజమండ్రిలో పురాణ పండిత రాధాకృష్ణమూర్తి గారని ప్రాతస్మరణీయులు, వారు ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఈ తెలుగునాట బాగా ప్రజాబాహుళ్యంలోకి తీసుకొచ్చారు. కొన్ని లక్షల పుస్తకాలు వచ్చేసి ఫ్రీగా ఇచ్చేవాళ్ళు, బహిర్గతం చేశారు. ఎందుకంటే చదువుకోండి, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనేది ఆయనకి ప్రచోదనమైన విషయం. సో అందువల్ల ఆయన కొన్ని లక్షల పుస్తకాలు చేశారు. అలాగే వచ్చింది. అయితే కొన్ని వేల మందికి, కొన్ని లక్షల కుటుంబాల్లోకి లలితా సహస్రనామ స్తోత్రం వెళ్ళిపోయింది. ఆ తర్వాత మన ప్రవచనకర్తలు పెద్దలు చాగంటి కోటేశ్వరరావు గారు కానివ్వండి, సామవేద షణ్ముఖ శర్మ గారు కానివ్వండి, లేదా మైలవరపు శ్రీనివాసరావు గారు కానివ్వండి, ఇత్యాది ప్రముఖులందరూ కూడా అమ్మవారి ఈ లలితా సహస్రనామ స్తోత్ర భాష్యాన్ని చెప్పి మరింత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా ఇవాళకి కూడా ఉచ్చారణ దోషాలు దొరుకుతున్నాయి కాబట్టి, తర్వాత చాలా అపోహలు ఉన్నాయి కాబట్టి ఈ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ మీద ఉన్న సందేహాలన్నిటికీ నివృత్తి చేయడానికి నేను నిర్ణయించుకొని మీ దగ్గరకు వచ్చాను. థ్యాంక్ యూ. మీరు సిద్ధపడ్డారు, దానికి చాలా చాలా కృతజ్ఞతలు. అయితే కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం ముందుకు వెళ్దాం. అలాగే 4 శ్లోకాలు కూడా ఎలా చదువుకోవాలి ఉచ్చారణ దోషాలు లేకుండా అనేది కూడా మీరు నేర్పిస్తే ఖచ్చితంగా మేము నేర్చుకుంటాం. అది గురుముఖతగా నేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంటుందిగా. అయితే ఓకే, మరి అయితే మేము నేర్చుకుంటాం. అంతకన్నా ముందు మరి మొదటి ప్రశ్నగా ఒకవేళ నేను అడగాలి అనుకుంటే లలితా సహస్రనామ వైశిష్ట్యం గురించి ఒకసారి. తప్పకుండా. ఈ లలితా సహస్రనామ స్తోత్రం అనేది జగత్ప్రసిద్ధి చెందినది, ప్రత్యేకమైనది మరియు విశిష్టమైనది. అమ్మవారి మంత్రసిద్ధి సంపూర్ణంగా అందించడానికి మన మునులు, ఋషులు అనుగ్రహించి మనకిచ్చిన ఒక మంత్ర రాశి ఈ లలితా సహస్రనామ స్తోత్రం. ఉపనిషత్ తత్వం మొత్తం నిక్షిప్తమై ఉంది. ఇది మహావిద్య మరియు బ్రహ్మ విద్య కనుక చాలా విశేషమైనది. దీన్ని సవ్యంగా కనుక పారాయణ చేసి పద్ధతిగా కనుక మనం అమ్మవారిని కనుక ప్రసన్నం చేసుకోగలిగితే అమ్మవారు మన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. పద్ధతిగా అంటే చిత్తశుద్ధి, త్రికరణ శుద్ధిగా, కొంత శుచి శుభ్రతని పాటిస్తూ గనక చదివితే ఖచ్చితంగా అమ్మవారు మన వెంట ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే లలితా సహస్రనామం అంటే ఈ 1000 నామాల్లో కూడా అత్యంత మహామంత్రంగా దేన్ని చెప్తారండి? ఈ 1000 నామాల్లో కూడా అద్భుతమైన నామ మంత్రం, మంత్ర సమానమైనది మరియు మహామంత్రంతో సమానమైనది. ఏ నామాన్ని చేస్తే 1000 నామాలు చదివిన ఫలితం వస్తుంది అంటే శ్రీమాత్రే నమః. అంతే. శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని చదివితే కనుక ఈ 1000 నామాలని చదివిన ఫలితం కూడా వస్తుంది. ఈ 1000 నామాల్లో కూడా ఉత్తమమైనది, పరమోత్కృష్టమైనది, అత్యంత సులభమైనది శ్రీమాత్రే నమః. అమ్మా అని పిలిస్తే వస్తుంది.
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లు. సో సింపుల్గా ఉంది కదా, ఇది ఒక్కటే ఆశ్రయిస్తాం కాదు, నేర్చుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయాలి, అంతేనండి? అంతే అండి, 100%. ఓకే, లలితా సహస్రనామం ఎవరికి చెప్పారు అని అంటే ఏం చెప్తారు? ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని దక్షిణామూర్తి స్వామి ముందుగా చెప్పారు. విష్ణువంశ అయిన హయగ్రీవ స్వామి అగస్త్యమునికి లలితా సహస్రనామ స్తోత్రం బోధించి లలితాదేవి యొక్క విశిష్టతని తెలిపినట్లు బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. ముందుగా దక్షిణామూర్తి స్వామి హయగ్రీవ స్వామికి చెప్తే, హయగ్రీవ స్వామి అగస్త్య మహామునికి ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని బోధించారు. బోధించి లలితాదేవి యొక్క విశిష్టతను తెలిపినట్టుగా మనకి బ్రహ్మాండ పురాణం చెప్తారు. సహస్రం అంటే అర్థం చాలా మందికి తెలిసే ఉండొచ్చు, వెయ్యేనా ఇంకేమైనా అర్థం ఉందా? సహస్రం అనే పదానికి లోతుగా అర్థాన్ని వెతికితే అనంతమైనది అని అర్థం, అంతులేనిది అని అర్థం, ఆది అంతము లేనిది అని అర్థం. సహస్రం అంటే అనంతమైనటువంటి నామాలతో అమ్మవారిని కీర్తించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆవిడ మహిమ అనంతం. ఇంకా చెప్పలేము, సహస్రం అంటే ఇంక చెప్పలేము. ఓకే, శ్రీ విద్య అనే ప్రక్రియ ఏదైతే ఉందో అది లలితా సహస్రనామం నుంచి కూడా వచ్చింది. లలితా సహస్రనామంలో కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయనేది వింటూ ఉంటాం. దీని గురించి ఒక వివరణ. శ్రీ విద్యకి సూత్ర గ్రంథమే లలితా సహస్రనామ స్తోత్రం. శ్రీ విద్యకి సూత్ర గ్రంథం అని ఏదని చెప్పుకుంటే లలితా సహస్రనామం అని చెప్పుకోవాలి. మరి శ్రీ విద్య ఉపాసన అంటే లలితా సహస్రనామానికి సంబంధించి ఏదైనా నామం ఉపదేశిస్తే దాన్ని చేస్తూ ఉంటారా? శ్రీ విద్య అంటే పంచదశి మహామంత్రాన్ని ఉపదేశిస్తే దాన్ని శ్రీ విద్య అంటారు. అందులో ఈ లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి వర్ణన ఎలా ఉందో, అమ్మవారి పక్కన ఏ దేవతలు ఉన్నారో, అమ్మవారి సామ్రాజ్యంలో ఆవిడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన మంత్రాలన్నీ ఉంటాయి. అది పూర్వాంగము ఉత్తరాంగం అంటారు. అంటే అమ్మవారికి పూర్వాంగం, మధ్యలో అమ్మవారు ఉంటారు, మళ్ళీ ఉత్తరాంగం. ఈ మంత్రాల పూర్వాంగ ఉత్తరాంగ సహిత మంత్రాలన్నీ కలిపితే శ్రీ విద్య అంటారు. సూత్ర గ్రంథం మాత్రం లలితా సహస్రనామ స్తోత్రమే సూత్ర గ్రంథం. అయితే లలితా సహస్రనామం ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకుంటూ ఉంటున్నారు. లలితా సహస్రనామం రావటం అనేది ఒక ప్రైడ్గా ఫీల్ అవుతూ ఉంటారు, చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంటారు. కానీ ఏ మంత్రమైనా చదవాలన్నా, ఏ స్తోత్రమైనా చెయ్యాలి అంటే ఏదో ఒక అర్హత అనేది ఖచ్చితంగా ఉండాలి. అందున లలితా సహస్రనామం చదవటానికి ఉండవలసిన అర్హతలు ఏమిటి? లలితా సహస్రనామ స్తోత్రానికి పఠించడానికి ప్రధానంగా ఉండవలసిన అర్హత ఏంటంటే సావధానం, అంటే ఏకాగ్రత. అంటే యాంత్రికంగా చదువుకుంటూ వెళ్ళిపోయి మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే కాదు. సావధాన చిత్తులమై ఈ స్తోత్రం మీద, స్తోత్రంలోని అక్షరాల మీద మనం మనసు పెట్టి ఆ అక్షరాల ద్వారా అంతర్గతంగా అమ్మవారి రూపాన్ని మనం ఊహించుకుంటూ సావధాన చిత్తులమై చేయాలి ఈ సహస్రనామ స్తోత్ర పారాయణ. మరియు అత్యంత భక్తి విశ్వాసాలతో కూడి అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో ఈ పారాయణ చేయాలి, కానీ యాంత్రికంగా చేయకూడదు. శ్రద్ధ అంటే శాస్త్ర ప్రమాణం మీద విశ్వాసం ఉండాలి. శ్రద్ధ అంటే ఏంటంటే విశ్వాసం. ఏదైతే శాస్త్రం చెప్తుందో పర్లేదు ఎట్లా పడితే అట్లా చేసేయచ్చు. అంటే పెద్దలు ఏది చెప్పారో, మీకు ఈ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకోమని ఎవరైతే ఉపదేశించారో వారు ఏం చెప్పారో దాన్ని పాటించాలి, ఆ ప్రకారం ముందుకెళ్ళాలి. అలా సరైన మార్గదర్శకత్వాన్ని నిర్దేశించిన వాళ్ళ దగ్గరే ఇది నేర్చుకోవాలి. శ్రద్ధ అంటే విశ్వాసం, శాస్త్రం మీద విశ్వాసం. శాస్త్రం అంటే ఏంటి? మన పద్ధతి. అట్లాగే సహస్రనామ స్తోత్రం మీద విశ్వాసం. ఇది అమ్మవారి స్తోత్రం, అత్యంత మహామహిమాన్వితమైనదనే విశ్వాసం, అమ్మవారు ఉన్నది అనే విశ్వాసం, అమ్మవారు మన భక్తిని స్వీకరిస్తుంది, మనల్ని అనుగ్రహిస్తుంది అనే విశ్వాసంతో చదివితే కనుక అత్యంత శీఘ్రంగా ఫలిస్తుంది. మరి లలితా సహస్రనామాల్లో సహస్రనామమే కానీ ఎన్ని శ్లోకాలు ఉంటాయండి? లలితా సహస్రనామ స్తోత్రంలో 182 శ్లోకాలు ఉంటాయి. ఈ 182 శ్లోకాల్లో మొదటి శ్లోకం అత్యంత మహిమాన్వితమైనది, విశేషమైనది. మరి అది నేర్పిస్తారా? మనం మొదటి శ్లోకంతో మొదలు పెడదాం. తప్పకుండా. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఇది మొదటి శ్లోకం. మొదటి శ్లోకం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి
శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఆవిడ శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీచక్ర నగరాధీశ్వరి. ఆ సింహాసనంలో ఆవిడ కూర్చుంది. ఈ ప్రపంచం అనే యూనివర్స్ అని ఏదైతే వాళ్ళందరూ థ్యాంక్ యూ యూనివర్స్ అంటున్నారో, థ్యాంక్ యూ యూనివర్స్ అంటే అమ్మవారి. ఆ సింహాసనంలో ఆవిడ కూర్చుంది. ఈ యూనివర్స్ అనే సింహాసనం మీద అధిష్టాత్రి ఆవిడ. చిదగ్నికుండ సంభూత. ఆవిడ ఎలా వచ్చి కూర్చుంది? అందులో చిదగ్నికుండంలో ఉద్భవించింది. దేనికి వచ్చింది ఆవిడ? దేవకార్య సముద్యత, దేవతా కార్యక్రమాన్ని చేయడానికి, అంటే బండాసుర వధ చేయడానికి ఆవిడ ఉద్భవించింది. అయితే మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఈ శ్లోకం ఏదైతే ఉందో, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి, ఈ శ్లోకం చదువుకుంటే వచ్చేటటువంటి ఫలితం కూడా చెప్పండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఈ శ్లోకాన్ని కనుక చదువుకున్న వాళ్ళు ఎవరైనా చదువుకుంటే అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. పూర్తిగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసినంత ఫలితం వస్తుంది. అంటే పూర్తిగా స్తోత్ర పారాయణ చేయలేని వాళ్ళు ఒక 11 సార్లు ఈ మంత్రాన్ని చదువుకున్నా కూడా సరిపోతుంది ఫలితం. రేపు దసరా నవరాత్రులు మొదలవబోతున్నాయి కాబట్టి మాకు స్తోత్ర పారాయణ మొత్తం రాదన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా ఈ ఒక్క శ్లోకాన్ని చదువుకున్నా కూడా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. అద్భుతం అండి, చాలా చక్కగా మాకు వివరించారు. ఇట్లా కొన్ని సందేహాలతో పాటు ఇప్పుడు మొదటి శ్లోకం ఆల్రెడీ చెప్పేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో రెండో శ్లోకం, ఇలా 182 శ్లోకాలు కూడా మాకు నేర్పిస్తారా? తప్పకుండా. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ శ్లోకాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. ఆయుష్మతి భవ.